దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డబల్ 072 మరియు 73. ఈరోజు నా మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, నీ ప్రతికూల పరిస్థితులను దేవుడు తన మహిమ కొరకు ఎలా వాడుకుంటాడో నేను ఈరోజు చెప్పబోతున్నాను. హల్లెలూయా. హౌ గాడ్ యూసెస్ యువర్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అనేది కొన్ని విషయాలను మీతో చెప్పబోతున్నాను. పౌలు జీవితం నుండి ఈ దినం నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఇక్కడ పౌలు శీలయు వీరు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా ప్రుతోను అన్న దెయ్యం పట్టిన ఒక మనిషి ఉందండి. ఆమె ఏం చేస్తుందంటే సోద చెప్తుంది. ఈమె సోద చెప్పడం బట్టి ఈమెకి లాభం కలుగుతుందో లేదో కానీ ఈమెను పెట్టుకున్న యజమానుడికి మాత్రం చాలా లాభము కలుగుతుంది, చాలా లాభం తెచ్చి పెడుతుంది. ఈమె ఎవరికి సోది చెప్తుందో వాళ్ళందరూ ఈమెకి ఏం తెస్తున్నారంటే డబ్బులు తెచ్చి ఇస్తున్నారు. దానివల్ల అతని యజమానుడు బాగా బాగుపడిపోతున్నాడు. అయితే ఈమె పౌలుని శీలని చూసి ఈమె ప్రతిరోజు ఒక మాట చెప్పేది. ఏమని మాట చెప్పేదంటే, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. పౌలు ఏమైనా నేను నిన్ను విడుదల చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. పౌలుని వెంబడించిందే ఎవరంటే ఈ దెయ్యం పట్టిన ఈ మనిషి. పౌలు వెనకాలెళ్ళి వెంబడించి ఇతను దేవుని కుమారుడు, ఇతను దేవుని కుమారుడు అని కేకలు పెడుతుంది. పౌలుకి ఒక టెంపర్ ఉంటుందన్నమాట. టెంపర్ అంటే ఆయనకి సడన్గా కోపం రైజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈమెను చూసి అతనికి సడన్గా వ్యాకుల పడ్డాడంట. వ్యాకుల పడి, ఏంటి ఊరికనే నా వెనకాల అనేక దినాల నుంచి వస్తున్నావు అని చెప్పి, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దెయ్యమా పో అని అనగానే ఆమె అప్పటికప్పుడు విడుదల పొందేసింది. అక్కడ ఆమె హీలింగ్ ప్రేయర్ కొరకు వచ్చిందో దేని కొరకు వచ్చిందో తెలియదు, కానీ పౌలు మాత్రం కోపంలో ఆయన ఏదో టెన్షన్ పడి ఈమెంటి నా వెనకాల వస్తుందని ఆయన టెన్షన్లో కూడా
ఒక మాట పలికాడు చూడండి, ఆ మాట ఆమెను విడుదల చేసింది. సేవకులకి దేవుడిచ్చిన వరం అంటూ ఏదైనా ఉందంటే మీ నోటి మాట. మీరు ఏదైనా పలికారంటే చాలు, ఏదైనా వాక్కుని నోటి నుండి బయటకు వస్తుందంటే చాలు, ఆ వాక్కులో శక్తి ఉంది, ఆ వాక్కులో శక్తి ఉంది. రాజమండ్రి విశ్వాసులు అంటారు డాడీని, మీరు సరదాగా జోక్గా కూడా మీరు చెప్పకండి డాడీ. ఎవరైనా వచ్చి నాకు ఒంట్లో బాగాలేదంటే మనం షుగర్ టెస్ట్ చేద్దామన్నారు అనుకోండి డాడీ, వాళ్ళు అంటారు జోక్గా కూడా చెప్పద్దు. ఎందుకు? మాటలో ఏముంది? శక్తి ఉంది. ఈ పౌలు వ్యాకుల పడుతూ దెయ్యమా పో అనగానే ఆమెకి ఏమొచ్చేసింది? విడుదల వచ్చేసింది. ఇందులో ఏదైనా పౌలు ఏదైనా తప్పు చేశాడో చెప్పండి? చేయలేదు. స్వస్థపరచడం తప్ప కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టడం తప్ప కాదు, విడిపించడం తప్ప కాదు, తప్పే కాదు. కానీ ఈ యజమానులు ఈమెను పెట్టుకున్న, ఈ సోద చెప్పే ఆమెను పెట్టుకున్న యజమానుడికి ఉడికిపోతుంది. ఎందుకు? లాభం రావట్లే. మా కస్టమర్స్ అందరూ ఖాళీ అయిపోతున్నారు. ఈరోజు మీ ఊర్లో కూడా కస్టమర్స్ ఖాళీ అయిపోతున్నారని మిమ్మల్ని తరిమేయాలని చూస్తున్నారేమో. ఇప్పటి వరకు చక్కగా బారులు తీరిన కస్టమర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇతనికి మంట ఉడుకొచ్చేస్తుంది లోపల. వచ్చి అతన్ని, ఈ పౌలుని శీలని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వీళ్ళని ఎక్కడ అప్పచెప్తారంటే న్యాయాధిపతులకు అప్పచెప్తారు. చూడండి, పట్టణమును గలిబిలి చేయుచున్నారని 22వ వచనం. అప్పుడు జనసమూహములు వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలని చెరసాల నాయకునికి అప్పగించిరి. ఈ యొక్క న్యాయాధిపతులు ఏం చేశారంటే పౌలుని శీలని కొట్టించి, బెత్తముతో కొట్టించి, పౌలు మనసులో సంతోషపడి ఉంటాడా? మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. పౌలు హృదయంలో నాకు బాగా కొట్టారు నన్ను అని ఆనందపడి ఉంటాడా? అతను అనుకుని ఉంటాడు, ఎందుకు వెళ్ళానో తెలీదు, ఆమెని ఎందుకు విడిపించానో తెలీదు, ఆమెకి ఎందుకురా నేను మేలు చేశాను, మేలు చేయకుండా ఉంటే బాగుండు కదా. ఇక్కడ కొంతమంది సేవకులు దెబ్బలు తిని మీ మనసులో ఏమనిపిస్తుందంటే, ఎందుకురా నేను వాళ్ళకి అంతగా మేలు చేశాను, ఎందుకు వాళ్ళని నేను అంత ప్రేమించాను, ఎందుకు ఆ విశ్వాసులు నేను అంత చేరదీశాను, ఈరోజు నేను గాయాలు పడ్డానుక, ఈరోజు నేను దెబ్బల్ని అనుభవించటానికి. అలాంటి సేవకులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మేలు చేసి నేను కీడు అనుభవిస్తున్నానండి, మేలు చేయడానికి వెళ్తున్నాను, కానీ నాకు వచ్చేదంట రాళ్లతో దెబ్బలు, కొట్టులు. అంతటి వేదనతో ఈ పౌలు మనసులో కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇతను తీసుకెళ్ళి చెరసాల నాయకునికి అప్పగిచ్చారు. ఈ చెరసాల నాయకుడు కూడా కాళ్ళు చేతులు బంధించి చెరసాలలో వేసేసాడు. చూడండి, వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. 24వ వచనం. అయితే పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్స్లో పాల్ అండ్ సైలస్ ఏం చేస్తున్నారంట? పౌలుని శీలని చెరసాల నాయకుడు ఏం చేశాడు చెప్పండి? బంధించేశాడు. బొండా వేసి బంధించేశాడు. బంధించగానే మనమైతే ఏం చేస్తాం? చాలా దుఃఖముతో ఉంటాం. చెరసాల్లో ఉంటే ప్రభువా, అప్పుడు మనకు ఒక పాట గుర్తొస్తుంది, ప్రభువా నీవు నన్ను చేయి విడిచావా అని దేవుణ్ణి ప్రశ్నించడానికి మొదలు పెడతాం. వై లార్డ్, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ? ఎందుకు నన్ను విడిచిపెట్టావు? చెరసాల్లో వెళ్ళి నేనేదో పెద్ద పాస్టర్ అవుతానని ఎవరైనా అనుకుంటారా? నార్త్ ఇండియాలో కొంతమంది పాస్టర్స్ని చెరసాల్లో పెట్టి ఉంచుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఇక్కడేం సేవ చేస్తాను, నా దర్శనం అంతా సున్నా అయిపోయింది. సేవకు పిలుచుకున్నాడు, ముగింపు మాత్రం అద్భుతంగా నేను చెరసాల్లో వేయబడ్డాను అని అనుకుంటాడు సేవకుడు. కానీ ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతి చేస్తున్నారంట. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు స్తుతి చేయడం మొదలు పెడితే చాలు, అద్భుతం జరగడం మొదలవుతుంది.
ఆశీర్వాదం మొదలవుతుంది, స్వస్థత మొదలవుతుంది. మీ ఇంటిలో ఎవరైనా రోగముతో బలహీనతతో ఈరోజు ఉన్నారేమో, బెడ్ రిడన్గా ఉన్నారేమో, ఈరోజు నోరు తెరిచి స్తుతి చెప్పండి, పాటలు పాడండి, కీర్తనలు పాడండి, అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. ఈ పౌలు శీలలు స్తుతి చేస్తూ ఉండగా ఖైదీలు కూడా వింటున్నారంట. వింటూ ఉండగా మీకు ఏమైందో తెలుసా అండి? భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? భూకంపం రాగానే చెరసాల పునాదులు అదిరిపోయాయి. పౌలు శీలల సంఖ్యలు మాత్రమే ఊడిపోతే ఒక అర్థం, అందరు ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరు ఖైదీల యొక్క సంఖ్యలు ఊడిపోతే పారిపోతారా? పారిపోరా? ఖైదీలకి మనసులో ఏముంటుంది? నేను ఎప్పుడు ఈ స్థలం నుంచి పారిపోవాలి, ఈ స్థలం నుంచి నేను వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అందరూ పౌలుతో పాటు అలానే నుంచుని ఉన్నారు. ఎలా నుంచుని ఉన్నారు? అది ఎవరి కార్యము? పరిశుద్ధాత్మని కార్యము. అప్పటి వరకు పౌలు పాడడం విన్నారు కదా. ఖైదీల్లో కూడా ఏం ప్రారంభమైందంటే రక్షణ మొదలైంది. హల్లెలూయా. అక్కడున్న ఖైదీలందరిలో రక్షణ మొదలైంది. వాళ్ళు పాడారు, భూకంపం వచ్చింది, మా సంఖ్యలు ఊడిపోయాయి, వాళ్ళందరిలో రక్షణ కార్యం మొదలైపోయింది. ఇప్పుడు ఆ చెరసాల నాయకుడు వచ్చాడు, వచ్చి అల్లిపోయాడు. ఏంటి, ఒక్కడి సంఖ్యలు ఊడిపోయాయంటేనే నా వృత్తికి నాకు అవుట్, ఇంతమంది సంఖ్యలు ఊడిపోతే వీళ్ళందరూ పారిపోయారేమో అనుకుని తన్ని తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పౌలు అంటాడు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పినప్పుడు మొట్టమొదటి మాట ఇతని హృదయంలో, ఈ జైలర్ నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట చూడండి, ఏమంటాడు చూడండి. అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేను ఏమీ చేయాలి? హల్లెలూయా. మీరు చెప్పండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ యొక్క చెరసాల నాయకుడు రక్షణ పొందడానికి కారణం ఏంటి? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇంత గట్టిగా బంధించినా కూడా వీళ్ళు బంధకాలు తెగిపోయాయి, దేవుడే భూకంపాన్ని కలుగచేశాడు, వీరి బంధకాలన్నీ ఊడిపోయాయి అనేది ఒక కారణం అయితే, మరి ఒక కారణం ఏంటంటే ఆ ఖైదీలందరూ ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నారు. అది అతనికి షాక్ అయిపోతున్నాడు. భూకంపం అంటే ఏదో న్యాచురల్గా వచ్చింది, వాళ్ళ సంఖ్యలు ఊడిపోయాయి అనుకుంటే అతనికి ఏముండేదంటే, ఓకే దీనికి నేనెందుకు రక్షణ పొందాలి అనే ఆలోచన వచ్చేది. కానీ అక్కడున్న ఖైదీలు ఎక్కడికి పారిపోకుండా అక్కడే నిలిచి ఉండేసరికి అతని మైండ్ ఏమైపోయిందంటే, ఇదేంటి అద్భుతం, ఇదేంటి ఆశ్చర్యకార్యం, ఇదేంటి వీళ్ళందరూ పారిపోవాలి కదా, ఎక్కడికి పారిపోకుండా ఉండడం ఏంటి అని అతను ఆశ్చర్యానికి గురి అయ్యి, ఇతడు నిజమైన దేవుడు, ఈ పౌలు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఇతను ప్రకటిస్తున్న సువార్త నిజమైన సువార్త అని అతనికి అనిపించి అప్పటికప్పుడు అన్నాడు, నేను రక్షణ పొందుకోవడానికి నేను ఏమీ చేయాలి, వాట్ షుడ్ ఐ డూ టు గెట్ సేవ్డ్ అని. ఆ రోజు అతను మాత్రమే కాదండి, అతని కుటుంబస్తులందరూ బాప్తిసం పొందారంట. హల్లెలూయా. వాళ్ళ కుటుంబస్తులు ఒక్కరే బాప్తిసం పొందారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను ఖైదీలందరూ కూడా రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా కీడు అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, శ్రమ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అది శ్రమ కాదు, అది మేలే. చెప్పండి, మేలే, మేలే. మీరు ముళ్ళ బాట అని ఏదైతే అనుకుంటున్నారో, అది ముళ్ళ బాట కాదు, అది పూల బాటే. కీడు అని మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో, కీడు, శ్రమ, కష్టం, ఆర్థిక ఇబ్బందులు, మీరు ఆర్థిక ఇబ్బందులు ఒక కష్టంగా అనుకుంటున్నారేమో, కానీ అది కూడా ఏం చేస్తుందంటే మీకు మేలే చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఈ మాట ఎవరి కోసం రాశారండి? పిలువబడిన వారి కొరకు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము
మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా. మీ జీవితంలో కీడు అని ఏదేదైతే కనిపిస్తుందో, నువ్వు పిలువబడ్డావు ప్రియ సేవకుడా, అది నీ మేలుకే పనిచేస్తుంది. నీ కీడు నీ ఆశీర్వాదం కొరకే పనిచేస్తుంది. నీ రోగము నీ దీవెన కొరకే పనిచేస్తుంది. హల్లెలూయా. నేను సాక్ష్యం కూడా చెప్పాను, నా బర్త్డే సాక్ష్యం మీరు ఎంతమంది చూసారో తెలియదు. నా గాల్ బ్లాడర్లో 9 mm స్టోన్ ఉంది. డాక్టర్ అన్నారు అది ఆపరేషన్ చేయాలి అని. ఆపరేషన్కి అంతా సిద్ధం చేశారు. చాలా కష్టతరమైన ఆపరేషన్. నేను అప్పుడు అనుకున్నాను, ఎంత శోధన ప్రభువా, నేను ఇప్పుడే స్వస్థత పరిచర్య ప్రారంభించాను, ఇప్పుడు వచ్చి నాకు రోగం వచ్చి నేను ఆపరేషన్ చేయించుకుంటే నేను ఎలాగా రోగుల్ని స్వస్థపరుస్తాను ప్రభువా అని నేను అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతంగా ఆపరేషన్ పడకుండా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నాకు అప్పుడు అర్థమైంది, ఆ రోజు వచ్చింది నాకు విశ్వాసం. చూడండి, ఏ రోగి దగ్గరికి వెళ్ళి నేను నిలబడినా యేసు బాగు చేస్తాడు. ఆపరేషన్ చేయాల్సిన రోగమైన యేసు బాగు చేస్తాడు. ఇది బాగుపడదని డాక్టర్స్ చేతులెత్తిన రోగమైన యేసు బాగు చేస్తాడు. ఆ గాల్ బ్లాడర్ స్టోన్ ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు బయటకు రావడానికి. కిడ్నీ స్టోన్ అయినా బయటకు వచ్చేస్తుంది, మందులు ఇస్తుంది, దీనికి మందులు కూడా లేవు. కానీ ఆ రోజు ఆ రిపోర్ట్ తారుమారయ్యేసరికి నాకు విశ్వాసం వచ్చింది. చూడండి, అప్పుడు అనుకున్నాను, ఇది రావడం నాకు మంచిదైంది, ఇది రావడం నాకు మంచిదైంది. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియ సేవకుడా, నువ్వు కీడు అని ఏదైతే అనుకుంటున్నావు అది నీ మేలే. అది నీ మేలు కొరకే పని చేస్తుంది, నీ ఆశీర్వాదం కొరకే పని చేస్తుంది. హల్లెలూయా. తరువాత రెండవది, ఈ యొక్క కీడు వెనక మేలు అని చెప్పాను. కీడుగా కనిపించేదంతా మేలు కొరకు పనిచేస్తుందని చెప్పాను. రెండవదిగా, నీ ప్రతికూల పరిస్థితి నిన్ను దేనికి నడిపిస్తుంది అంటే, ప్రతి ప్రతికూల పరిస్థితి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. హల్లెలూయా. మొట్టమొదటేమో ప్రతికూల పరిస్థితి వెనక మేలు ఉంది అని చెప్పాను. రెండవది ఏం చెప్తున్నానంటే, ప్రతికూల పరిస్థితి వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంది. God has divine plan behind your unfavorable circumstance. Hallelujah. ఎవరైనా అనుకుంటారా నేను చెరసాల్లో ఉండి నేను 10 మందిని రక్షిస్తానని ఎవరైనా అనుకుంటారా చెప్పండి? మిమ్మల్నే జైల్లో వేశారు, ఎవరో ఏ ఉన్మాదులు వేశారో నాకు తెలీదు, వేసి పెట్టారు అనుకోండి జైల్లో. మీరు వెళ్ళి ఈ జైల్లో దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది అంటారా? ఈ జైలుకి దేవుడు నన్ను ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చాడండి, ఈ చెరసాలకి దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో తీసుకొచ్చాడండి అని మీరు అనగలరా? అనలేరు. కానీ నేను చెప్తున్నాను, నీ ప్రతికూల పరిస్థితిలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నువ్వు చెరసాల్లో ఉన్నావు రైటే, చెరసాల్లో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ బంధకాల్లో ఉన్నావు, చేతి నిండా సంఖ్యలు, కానీ సంఖ్యలు వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీవు భయంకరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందులు వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఈ వ్యక్తి చెరసాల్లో వేయబడ్డాడు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న వారందరూ రక్షణ పొందారు. హల్లెలూయా. పౌలు మొట్టమొదట అనుకుని ఉంటాడు, ఇక్కడ ఎందుకు వచ్చానో నాకు తెలీదు, ఇక్కడ నుంచి ఎప్పుడు బయటికి వెళ్తానో తెలీదు, నన్ను వదులుతారో వదలరో కూడా తెలీదు. ఎవరైనా ఇక్కడున్న సేవకులు, ఇక్కడ ఎందుకు సేవ చేస్తున్నానో నాకు తెలియదండి, ఎందుకు ఈ ప్రాంతానికి దేవుడు నడిపించాడో తెలీదు. వచ్చిన దగ్గర నుంచి వీళ్ళతో పోరాటమే, ఈ ఊరితో పోరాటమే, ఈ ఊరి దయ్యాలతో పోరాటం, ఈ ఊరి మనుషులతో పోరాటం అన్నవారు ఎవరైనా ఉంటే ఈరోజు చెప్తున్నాను, నువ్వు ఆ స్థలంలో దేవుడే నిన్ను పెట్టాడు, దానికి ఒక ఉద్దేశం ఉంది. అక్కడ దేవుడు నిన్ను నియమించడానికి ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఒక తమ్ముడు సూర్యాపేట దగ్గర సిరికొండ అనే ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. కొత్తగా రుణామి స్టూడెంట్ సేవ మొదలుపెట్టాడు. ఎంత మారుమూల ప్రాంతం అంటే ఊరంతా కలిపి ఒక 30 ఇళ్ళు ఉంటాయి. నేను వెళ్ళాను ఆ ఊరికి. రోడ్డు కూడా భయంకరంగా ఉంటుంది అన్నమాట, కొండ గుట్ట. అతను సేవ ప్రారంభించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు స్టార్టింగ్ నాతో అనేవాడు ఆ తమ్ముడు, ఏమని చెప్పేవాడంటే, నేను ఎందుకు వచ్చానో తెలీదు అక్క, ఈ ఊరు ఎందుకు దేవుడు నడిపించాడో తెలీదు, కష్టాలు కష్టాలు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు.
కానీ ఈరోజు అతను అక్కడ ఒక రివైవలిస్ట్గా మారిపోయాడు. ఆ కొండ ప్రాంతమంతా ఉజ్జీవింపబడుతుంది. ఆ మీటింగ్కి అనేక మంది ఎలా వచ్చారో తెలీదు. కొండల నుంచి దిగుతూ ఆ ప్రాంతం అంతా కుమారుడి ద్వారా ఉజ్జీవం వచ్చింది. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఆ మారుమూల ప్రాంతాన్ని తీసుకెళ్ళాడో తెలీదు. నువ్వు అనుకుంటున్నావు, ఇంత తీసుకొచ్చి నా కడుపు మార్చడానికా ప్రభా, నా బిడ్డలకి కొంచెం చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారేమో మీ మనసులో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్న మారుమూల ప్రాంతానికి తీసుకెళ్ళడం వెనక ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఒక ఉద్దేశంతోనే నేను తీసుకెళ్ళాను. ఆ కొండలోనికి, ఆ గుట్టలోనికి, ఆ మారుమూల ప్రాంతానికి ఒక ఉద్దేశంతోనే తీసుకుని వెళ్ళాను. నువ్వు అనుకుంటున్నావు నాకు నేనే వెళ్ళిపోయానేమో దేవుని స్వరం వినకుండా, అందుకని ఇన్ని శ్రమలు పడుతున్నాను. ప్రతి సేవకుడికి కొంచెం ప్రతికూల పరిస్థితి రాగానే 2 డౌట్లు వస్తాయి. ఒకటి, దేవుడు చెప్పే నేను వచ్చానా అనిపిస్తుంది ఈ ప్రాంతానికి. ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, దేవుడు నిజంగా నన్ను పిలిచాడా. ఎంత అద్భుతమైన డౌట్ అంటే, సంవత్సరాల తరబడి సేవ చేసిన తర్వాత కూడా ఆ కష్టాన్ని చూసేసరికి దేవుడు నన్ను నిజంగా పిలుచుకున్నాడా, దేవుడు నన్ను నిజంగా ఈ ప్రాంతానికి పంపించాడా, ఈ చెరసాలకి నన్ను నిజంగా దేవుడు పంపించాడా. చెరసాలకి దేవుడే పంపించాడు నిన్ను. అవును, ఆ యొక్క మారుమూల ప్రాంతానికి దేవుడే పంపించాడు. నిన్ను అంగీకరించలేని వారి యొద్దకు దేవుడే నిన్ను పంపించాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. హల్లెలూయా. సో ప్రతికూల పరిస్థితి వెనక ఏముంది చెప్పండి? దేవుని ఉద్దేశం ఉంది. మూడవది చెప్పమంటారా? ప్రతికూల పరిస్థితి వెనుక నీకు ఘనత ఉంది, నీకు గౌరవం ఉంది. ఎక్కడైతే నిన్ను తొక్కి అణచివేశారో అక్కడ దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఏ న్యాయాధిపతులైతే ఈ పౌలు శీలని బంధించమని చెప్పారో వాళ్ళే అంటున్నారు నెక్స్ట్ రోజు వారిని విడుదల చేయండి, వారిని పంపించేసేయండి అంటే. పౌలుకి చెప్పాను కదా, చాలా ప్రిస్టేజ్ ఇష్యూ ఆయనకి. ఏంటి, మమ్మల్ని రహస్యంగా మీరు కొట్టారు, ఇప్పుడేమో మమ్మల్ని అందరిలో కొట్టారు, ఇప్పుడేమో రహస్యంగా మమ్మల్ని మీరు పంపించేస్తారా? కుదరదు, మేము ఇక్కడే ఉంటాం అంటే. వాళ్ళందరూ అంట భయపడి సార్ ప్లీజ్ సార్ అని బతిమలాడుకుంటూ తీసుకెళ్లారంట. మీరు చూడండి, మీకు ఆ మాటను చూపిస్తాను. 38వ వచనం. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలకి తీసుకొని పోయారు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, ఎక్కడైతే మిమ్మల్ని వద్దన్నారో మిమ్మల్ని బతిమలాడి మిమ్మల్ని తీసుకుని వెళ్తారో, ఎక్కడైతే మిమ్మల్ని కొట్టారో అక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి సార్ రండి సార్. అలాంటి రోజు ఒకటి రాబోతుంది. ప్రతికూల పరిస్థితి వెనకాల ఏముంది చెప్పండి? దేవుని యొక్క ఉద్దేశం. మూడవదేంటి? ఘనత ఉంది. హల్లెలూయా. యేసయ్యా తండ్రి, నీ ప్రియ సేవకులని అభిషేకించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతికూల పరిస్థితి ఈ రోజుతో అనుకూలపరచబడునుగాక, నీ ఆత్మ కార్యములను చూచుదురుగాక. ఇప్పుడే అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామమును మహిమపడదాం. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్
30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. for 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.